అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ నితిన్ సింగ్ కళాకార్ షెడ్డుకి అయితే వచ్చేసినాం. మొన్న కూడా ఒక వీడియో తీయడం అయితే జరిగింది. ఇప్పుడైతే మొత్తం కలర్ వేసేసి గణేశుడు ఏ రూపంలోకి వచ్చిండు, ఎట్లా కనిపిస్తున్నాడని ప్రతి ఒక్కటైతే మనకు డిస్ప్లే రూపంలో అయితే పెట్టిననమాట. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి గణేశుని అయితే చూసేద్దాం. సో ఇక్కడైతే ముందు మనకైతే బ్యానర్ కనిపిస్తుంది, ఇంకైతే పేరు రాపేలే నితిన్ సింగ్ గణేష్ అయితే. సో మనకి ఇక్కడ చూసుకుంటే వెనకాల చూడండి, కొంచెం మనకి వెనకాల సుందర్ కళాకార్ షెడ్ ఉంటుంది అనమాట. దాని నుంచి ఆపోజిట్లో ఇట్లా కొంచెం వచ్చేసి లోపలికి ఆపోజిట్ చూసుకుంటే బ్యానర్ కనిపిస్తుంది. ఈ బ్యానర్ నుంచి మనకు చూస్తే గణేశుడు కనిపిస్తుంది అనమాట. సో ఈసారి మన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అయింది గణేశునికి సంబంధించి. ఎందుకంటే గణేశుడు అయితే ఒక రేంజ్లో ఉన్నాడు. వీళ్ళు తయారు చేసిన మోడల్ అయితే ఇక్కడ ఒక గణేశుడు ఉంటాడు, ఇంకా చూసుకుంటే మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ సైడ్ అయితే ఇంకో గణేశుడు ఉంటాడు అనమాట. అక్కడ తప్ప ఇంకెక్కడా లేడు. సో ఒక్కసారి గణేశుని చూసుకోండి మీరైతే. శంకరుని అవతారంలో విశ్వరూపం చూపిస్తున్న శంకరుడు దాదాపు మనకి 15 ఫీట్లు అనుకుంటా, 15 ఫీట్ల గణేశుడు మనకి శంకరుని అవతారంలో విశ్వరూపం చూపిస్తుండు. సో కింద చూసుకుంటే మొత్తం చూడండి ఒక పెద్ద సెటప్ వచ్చిందబ్బా. ఇక్కడ చూసుకుంటే నంది పైన గణేశుడు కూర్చుండు. ఇక్కడ చూసుకుంటే మనకి ఎలుక కూడా మనకి యుద్ధం చేస్తున్నట్లు గణేశుని ఇట్లా లేపుతున్న విధంగా అయితే ఎలుక అవుతుంది. ఎలుక కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు పాములు, ఇక్కడ చూడండి ఒక పాము. ఈ పాము జలంధర్ని, అంటే ఈయన పేరు జలంధర్ అంట. సో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. పాము మొత్తం చుట్టుకొని ఈయన అయితే అంతం చేస్తుండు గణేశుడు. ఆ కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది. సో ఈయన పేరు జలంధర్. సో ఒకవేళ ఈ జలంధర్ అనే ఆయనని తెలుగులో ఏమంటారో చెప్పండి, నాకైతే తెలియదు, నాకు కూడా తెలియక వాళ్ళని అడిగిన అనమాట. సో కింద అయితే అదిరిపోయిన సెటప్ అనమాట. పైన చూసుకుంటే గణేశుడు దాదాపు 10 చేతులతోని మనకి దర్శనం ఇస్తున్నాం. ఇంకా చేతుల త్రిశూలం కానీ గొడ్డలు కానీ కొన్ని ఆయుధాలు రావాలి. ఇంకా కొంచెం మనకి ఇక్కడ పుర్రెలకు కానీ, ఇక్కడ కనిపిస్తున్నాయి పుర్రెలు, ఈ పుర్రెలకు కానీ ఇంకా రుద్రాక్షలు కనిపిస్తున్నాయి కదా, రుద్రాక్షలు, ఈ పుర్రెలకి ఇంకా కలర్ రావాలి, ఇంకా వేళ్ళకి కలర్ రావాలి, ఇంకా కొన్ని అక్కడక్కడ కలర్ రావాలి. కానీ ఒక 90% అయితే కలరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది, ఇంకా షైనింగ్ అనే ఇంకా అంటే మొత్తం కలర్ వేసిన తర్వాత షైనింగ్ కూడా చేస్తారనమాట. అంటే లాస్ట్ మూమెంట్లో కొంచెం గణేశుడు మెరవడానికి కొంచెం లైట్గా షైనింగ్ లాంటిది వేస్తారు. ఆ వేసిన తర్వాత ఒక రేంజ్లో అయితే కనిపిస్తాడు గణేశుడు. ఇక్కడ నుండి ఆ కొన వరకు అయితే కనిపిస్తున్నాడు. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. లైట్లు చూసుకుని ఒక 2-3 ఉన్నాయి. ఇక మన మండపంలో తీసుకొని లైటింగ్ గణేశుడి మీద వేస్తే ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో సేమ్ ఇంకో మోడల్ గణేశుని చూసుకుంటే మనకి ఇక్కడ 12.5 ఫీట్లతోని మనకి ఇంకో గణేశుడు అనమాట. ఇక్కడ ఎలుక పైన అయితే గణేశుడు కూర్చుండు. వీళ్ళది ఏందో ఆ గణేశుని పైన పెద్ద ఎలుక ఉంది, ఈ గణేశుని దగ్గర కూడా ఎలుక ఉందన్నమాట. ఎలుక మోస్తున్న విధంగా, అంటే ఎలుక పైన కూర్చొని గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుండు. ఈ గణేశుడు కూడా 10 చేతులతో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండు. సో ఇంకైతే ఈ గణేశుని కలర్ కాలేదు, ఓన్లీ ఇప్పుడు శంకరుని అవతారంలో కలర్ అయిపోయింది ఆ గణేశుని మోడల్కే. ఈ కలర్ ఎవరైతే వేస్తారో ఆయనకు మొత్తం కలర్ వేసి ఆయనకు మొత్తం ఎలర్జీ వచ్చేసిందంట. ఆయన కొంచెం రెస్ట్ తీసుకుంటుండు. ఇక 2-3 రోజులు అయితే ఈ గణేశుని కూడా మొత్తం కలర్ అయిపోతుంది. సేమ్ మోడల్ ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇంకా వైట్ కలర్లో ఉంటుంది. ఈ వైట్ కలర్ నుంచి బ్రౌన్ కలర్ అయితే ఏదైతే వేస్తారో దాని తర్వాత కలర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. కనిపిస్తుంది కదా మొత్తం. సో మనకు పెద్ద వినాయకుల దగ్గర అయితే కలర్ అయితే ఎలుకలు అయితే చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇక్కడైతే మన వాళ్ళు పెద్ద పెట్టారు. అండ్ సేమ్ గణేశుడు వేరే కలర్లో ఇక్కడైతే దర్శనం ఇస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే మనకి ధోతి కలర్ అలాగుంది, అదేవిధంగా గణేశుని కలర్ అలాగుంది. కొంచెం ఇక్కడ చూసుకుంటే మనకి నంది ఎలుక కలర్ సేమ్ ఉన్నాయి, కాకపోతే షాల్వా ఏవైతే ధోతిలు ఉన్నాయో అవి అలగలగా ఇచ్చారు అనమాట. సో మీరు ఏ గణేశుని దగ్గర చూసుకున్నా కూడా మనకు బాడీ కలర్ చేంజ్ అవుతుంది అండ్ ధోతి షాల్వాల కలర్ చేంజ్ అవుతుంది, కాకపోతే సేమ్ మోడల్ అనమాట. సో ఈ గణేశుడు కూడా ఇదేదైతే ఉందో సముద్రం, ఇదేదైతే ఉందో మొత్తం వాటర్ అనమాట. మొత్తం అలలు ఇట్లా ఉరుతున్నాయి, మొత్తం ఇట్లా ఒడిపోతున్నాయి అనమాట. అలల మధ్య నుంచి పాము ఈ జలంధర్ అనేట ఆయన అంతం చేస్తుంది. ఎలుక అండ్ నంది పైన కూర్చొని గణేశుడు అయితే శివుని అవతారంలో అయితే గణేశుడు దర్శనం ఇస్తుండు. సో ఇది మొత్తం. నిన్న కూడా చాలా వరకు వచ్చిరంట, చాలామంది చూసిరంట. రండి, ఇంకా ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కూడా కింద ఫోన్ నెంబర్ పెడతాను, అదేవిధంగా లొకేషన్ కూడా పెడతాను, వచ్చి బుక్ చేసేసుకోండి. మస్తు అంటే మస్తు నచ్చిండు. చాలా వరకు మనకు మెసేజ్లు చేసి ఈ గణేశుడు కావాలి అనుకునే వాళ్ళు, అంటే కావాలి అనేసి. సో ఫైనల్లీ మొన్న కూడా పెట్టినా. ఇప్పుడు కలర్ వేసిన తర్వాత ఇట్లుంటుంది. ఇంకా మొత్తం గోర్లకి కానీ వేళ్ళకి కానీ ఇంకా ఏదైతే గోల్డ్ ఉంటుందో దానికి కానీ మొత్తం వేసిన తర్వాత ఇంకా అదిరిపోతుంది అనమాట. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఇంకో లాక్తో అయితే మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే కావాలనుకునే వాళ్ళకైతే అడ్రస్ పెడతాను, ఫోన్ నెంబర్ పెడతాను. మన పేరు చెప్పండి, మన ఛానల్ పేరు చెప్పండి. 100% ఒక్కటి కాకపోయినా 2 అంటే 2% కాకపోయినా 1% అయినా సరే మనకు డిస్కౌంట్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రండి, బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.